అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటాను అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. చిన్ను అయితే లేచాడు, ఇప్పుడే లేచాడు. చిన్నుకైతే స్నానం చేపించి స్కూల్కి అయితే పంపించాలి. ఇవన్నీ రెడీ చేసి చిన్నుకి స్నానం అయితే చేపించేశాను. వీడి యూనిఫామ్ చూడండి, మస్తు జారిపోతుంది. అసలు ఈ యూనిఫామ్ అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు, కానీ తప్పదు, ఇక ఇదే యూనిఫామ్ కాబట్టి ఇంకో నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఈ యూనిఫామ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వాడికి. ఎంత లేట్ అయినా సరే చిన్నుకైతే మార్నింగ్ కొంచెం అయితే అన్నం తినిపించే పంపిస్తాను స్కూల్కి. ఇక వాడు తినడమే లేటు. అక్కడ ఏం తింటాడో ఏం పోతుందో తెలియదు, కానీ ఏమైనా టిఫిన్స్ చేసినా కూడా తినడు. సగం సగం తినేసి వద్దు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అందుకని చెప్పేసి ఇక ఖచ్చితంగా అన్నమే తినిపిస్తా పొద్దున కొంచెం. చిన్న వాళ్ళ స్కూల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9కి 8:30 కల్లా స్కూల్లో ఉండాలి. చిన్ను లేటు తినడం, 2 గంటలు తింటాడు మ్యాక్సిమం. 2 గంటలు తినన్నట. మస్తు టైం తీసుకుంటాడు. అసలు స్కూల్లో వాళ్ళు ఎట్లా తినిపిస్తున్నారో మరి ఏంటో, తినిపిస్తున్నారా లేకపోతే పాడేస్తున్నారా కూడా తెలియదు. చిన్ను అన్నం తింటున్నావా స్కూల్లో అంటే అంత తింటున్నా మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమో ఇక తొందరగా తిను. ఈరోజైతే మా ఆయన బయటికి వెళ్ళారు, లేరు ఇంట్లో, కాబట్టి ఇక నేనే తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుంది స్కూలు. డైలీ మా ఆయన ఉంటే మా ఆయన డ్రాప్ చేసేస్తారు, లేకపోతే స్కూల్కు తీసుకెళ్తా నేనే. మా ఆయన ఉంటేనేమో మా ఆయన తీసుకెళ్తారు, లేకపోతే నేను తీసుకెళ్తా. ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా నేనే 4:30, 4 అలా వదిలిపెడతారు. ఇక 4:30కి అలా వెళ్ళి తీసుకొని వచ్చేస్తా. తొందర తిను, ఎందుకు స్కూల్ టైం అవుతుంది, తిను తొందరగా. మా పని మేము చేసుకుంటున్నాం, అక్కడ మామూలు పని మా అమ్మ చేస్తుంది. చూడుర్రి ఏం చేస్తుందో. అమ్ములు అమ్ములు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మా చిన్ను ఉన్నంతసేపు పాపం మా చిన్ను చుట్టే తిరుగుతుంది మామూలు. మా చిన్ను ఇక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే మంచిగా ఆడుకుంటుంది, ఇక ఒక్కొక్కసారి ఏడుస్తుంది. మా చిన్ను ఉంటే ఏంటంటే, మా చిన్ను ఏం బొమ్మలు తీసుకున్నా అవి నాయి నాయి అని చెప్పేసి గుంజుకుంటాడు మా చిన్ను. ఇక ఇటు స్కూల్కి అయినాక ఆమె ఒక్కటి మంచిగా ఆడుకుంటుంది, ఇక అన్ని బొమ్మలన్నీ ముంగటేసుకొని ఆడుకుంటుంది. అన్నం మాత్రం తినదు, మస్తు అంటే మస్తు సతాయించుతుంది మధ్యలో. అంతకుముందు కొంచెం మంచిగానే తింటుండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. మొన్న మధ్యలో కొంచెం ఫీవర్ వచ్చింది, అప్పటి నుంచి ఫుడ్ మొత్తానికే తగ్గించేసింది. రైస్ అయితే పెట్టేశాను, రైస్ కుక్కర్లో పెట్టేదాన్ని రోజు. ఇక ఇవాళ అయితే రైస్ కుక్కర్లో పెట్టలేదు. ఈరోజు కర్రీ వచ్చేసి నేనైతే బోడ కాకరకాయల పులుసు అయితే చేశాను. వీటికైతే చాలా కాస్ట్ ఉంది ఇప్పుడైతే. ఎక్కువగా ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి, ఎక్కువ మనకు అడవిలో దొరుకుతాయి ఇవి బోడ కాకరకాయలు. మా ఆయన అయితే 1/2 కిలో తీసుకొచ్చారు. 1/2 కిలోకి 150 రూపాయలంట. నాకైతే ఫ్రై అయితే అస్సలు ఇష్టం ఉండదు, ఇలా పులుసు పెట్టుకొని వండుకుంటేనే నాకైతే చాలా ఇష్టం ఈ బోడ కాకరకాయలని. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది అంట. ఇవి ఎక్కువగా అడవిలో దొరుకుతాయి, మనకు చాలా రేరు ఇవి దొరకడం. అందుకని చెప్పేసి వీటికైతే చాలా కాస్ట్. చిన్నుకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఇందులో అన్నం, ఇందులో కర్రీ పెట్టాలి. ఇది సరిపోతుంది కదా అని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాం, కానీ ఇది కూడా నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. అన్నం పెట్టేసరికి మళ్ళీ కర్రీకి ఇందులోనే పెట్టేసరికి
అన్నం కొంచెమే అవుతుంది, కొంచెమే పడుతుంది బాక్స్లో అని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇక పాత బాక్స్లోనే మళ్ళీ పంపించాలి స్కూల్కి. కర్రీ పెట్టిన తర్వాత కర్రీ మీద కర్రీ బయటకి దొరలకుండా పెట్టే క్యాప్ ఇది, మర్చిపోయాను నేను ఇది. చిన్నుకి స్నాక్స్ అయితే ఈరోజు ఆల్బుకర్స్ అన్నమాట. ఇవైతే ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవైతే వేడి చేసిన వాటరు. ఎప్పుడైనా నేను చిన్నుకి వేడి చేసిన వాటరే స్కూల్కి అయితే పంపిస్తాను. ఈ వాటర్ అయితే నేను రోజు పంపిస్తాను, కానీ అసలు వాడు వాటరే తాగట్లేదు. ఎక్కువ సగానికి సగం ఇంటికే తీసుకొచ్చేస్తాడు వాటర్ని. ఇది లంచ్ బాక్స్, స్నాక్స్. స్పూన్ అయితే ఒకటే పెట్టాను ఈరోజు ఫ్రూట్స్ పెట్టాను కదా, అందుకని చెప్పేసి ఇంకో స్పూన్ అయితే పెట్టలేదు. డైలీ అయితే 2 స్పూన్లు పెడతాను. కర్చీఫ్ అయితే కంపల్సరీ. తాతయ్యకి బాయ్ చెప్పు. చిన్నునైతే స్కూల్లో దింపేసి వచ్చాను. అసలు అంతకుముందు అయితే గేట్ లోపలికి వెళ్ళనిచ్చేవారు, ఇప్పుడైతే గేట్ లోపలికి కూడా వెళ్ళనిస్తలేరు. పిల్లలు బాగా ఏడుస్తున్నారట, ఒకరిని చూసి ఒకరు. అందుకని చెప్పేసి ఇక లోపలికి అయితే వెళ్ళలేదు. గేట్ లోపలికి చిన్నుని లోపలికి పంపించేసి నేనైతే మా రూమ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ టీ పెట్టుకోవాలి, టీ పెట్టుకొని తాగాలి. టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది. చిన్నుని దింపేసి వచ్చి ఇక నేనైతే టీ అయితే పెట్టుకున్నాను. టీ అయితే పెట్టేసుకోవడం అయిపోయింది. నేను ఖచ్చితంగా మార్నింగ్ టు ఈవినింగ్ ఖచ్చితంగా టీ అయితే తాగుతాను. ఇది టీ తాగకపోతే నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది ఈజీగా. అంత అడిక్ట్ అయిపోయాను నేను టీకి. ఇంకా చాలా పని ఉంది. టీ తాగి ఇక అమ్ములకి రైస్ పెట్టి అన్నం తినిపించాలి. మార్నింగ్ చిన్నుకి తినిపించేటప్పుడు కొంచెం అయితే తినిపించాను. ఇక నేను టీ తాగిన తర్వాత రైస్ పెట్టి అమ్ములకు తినిపిస్తా. మళ్ళీ ఇక ఫ్రెష్ అప్ అవ్వాలి ఇద్దరము. ఇంకా చాలా పని ఉంది. బట్టలన్నీ కూడా మడత పెట్టేటివి ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ పని ఉంది. ఇంకా వీడియో సరిగ్గా వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ రూమ్లలోనైతే ఎక్కువ వెంటిలేషన్ అయితే లేదు. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తలేరు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీ దాకా వచ్చేస్తుంది. మీరు ఖాళీగా ఉన్న టైంలో హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఇక ఇదన్నమాట నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. టమ్ముల్ని ఎత్తుకోవాలి, అటు చిన్న స్కూల్ బ్యాగు, అలాగే బాస్కెట్ బ్యాగు, ఇవన్నీ పట్టుకొని వెళ్ళేసరికి అయితే నాకు రోజు చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. ఇక్కడ నుంచి అంత కొంచెమే దూరం ఉంటుంది, అయినప్పటికీ కూడా చేతులు ఆగుతూ ఉంటుంది. అమ్ములు ఏమంతా లావలేదు, అయినా కూడా కొంచెం ఎత్తుకొని నడవాలంటే కొంచెం యాస్ట్ వస్తుంది.